హాయ్ ఫ్రెండ్స్, టోనా ఫిష్ గ్రేవీ చేయబోతున్నాను. ఇగురు ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇది సెంటర్ ముక్కలు, తోకలు, తలకాయ పులుసు తర్వాత పెట్టుకుంటాం. ఇంతవరకు ఇది ఇగురు వండుతున్నా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఆనియన్స్ పేస్ట్ చేసుకోవాలి. టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లికాడలు కట్ చేసి ఉంచుకున్నాను. ఈ రెండిటితోనే సింపుల్గా ఇగురు ఎలా వండాలో చేసి చూపిస్తాను చూడండి. శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కున్నా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. ఒక 100 గ్రాముల నూనె అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. నీచు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 100 గ్రాములు అయితే వేసాను. నూనె కాగాక కొంచెం చిటికెడు మెంతి పొడి వేస్తున్నాను. మెంతులు వేస్తే పంట కింద తగులుతాయి ఫ్రెండ్స్, అందుకని నూనెలో వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలన్నీ కారం వేసి పట్టించాను కాబట్టి అవి వేయట్లేదు. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కొంచెం వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత అప్పుడు టమాటా ప్యూరీ వేస్తాను. అలాగే ఉప్పు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. కూరకు సరిపడా ఉప్పు, చాలా పోతే సాల్ట్ కలుపుకుంటాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వేగిపోయింది ఉల్లిపాయ. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేస్తాను. తర్వాత కూర ఉడికే ముందు ఉల్లిపాయలు వేసుకుంటాను. ఇవి కూడా కొద్దిగా కలిపిన తర్వాత పసుపు వేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసేస్తాను. పసుపు వేసాను. ఇది కలుపుకున్న తర్వాత టమాటా ప్యూరీ వేస్తాను. అంతేనండి, సింపుల్ అయిపోతుంది. రొయ్యల కూర ఎలాగో ఇది అంతే, 10 నిమిషాల్లో ఉడికిపోతుంది కూర. ఎందుకంటే చేప చాలా డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందే వేసి వండామనుకో అసలు చేతికి రాదన్నమాట, మొత్తం ఉప్మా అయిపోతుంది. ఇది కొంచెం వేగనిద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నూనె పైకి వచ్చింది, వేగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. నేనైతే 4 స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్, కూరలు సరిపడా. ఉల్లిపాయ, టమాటా ఇవి తీపి కదా, కారం లేకపోతే తీయగా ఉంటుంది. వేసాను. ఎక్కువసేపు వేగనిస్తే మాడిపోతుంది కారం. టమాటా మిక్సీ వేసిన దాంట్లోనే వాటర్ పోసి కడిగి పోసేసుకున్నాను. ఇది ఒకసారి కలిపి చేప ముక్కలు వేసేసి ఒక 2 నిమిషాల నుంచి ఆపేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే పులుసులో 1 నిమిషంలో ఉడికిపోతాయి. అవి చాలా ఇదిగా ఉంటాయి. చెప్పాను కదా, ఊడిపోతాయి, డెలికేట్గా ఉంటాయని. కొద్దిగా ఉడకనిచ్చి ఫిష్ ముక్కలు వేద్దాం. ఒకసారి చూద్దాం. నూనె పైకి వచ్చింది, చిక్కబడింది. ఇప్పుడు చేప ముక్కలు వదులుదాం. అలాగే ఇటువైపు టిఫిన్కి ఉప్మా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. గోధుమ రవ్వ ఉప్మా. పొద్దున్నే క్యారేజీల పని ఉంటుంది కదా. ఉడికేటప్పుడు కొంచెం కస్తూరి మేతి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే మీరు వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంట్లో ఉంది కాబట్టి వేసాను. ఇగురు కదా అందుకని వేసాను. అలాగే కొంచెం కొబ్బరి పొడి, గరం మసాలా కూడా వేసుకుంటాం. అన్నీ వేసేసినట్టే. ఇంకా చేప ఒక టేస్ట్ అయిపోయింది కర్రీ. ముందు మనకు రెడీ అవ్వాల్సింది ఈ పులుసు. ఇది అయిపోయిందంటే అయిపోయినట్టు కర్రీ. చింతపండు వేయలేదు, టమాటాలు. ఇగురికి టమాటా కదా వేసేది, టమాటా ముక్కలు కూడా వేయలేదు. ఎందుకంటే ముక్కలు తీసేస్తారు. ఇలాగ అనుకో తీటాకి ఏమి ఉండదు, అన్నంలో కలుపుకుంటారు. ఇలాగ ఇది కూడా ఉప్మాకు కూడా వాటర్ పోసేసాను.
ఇప్పుడు చేప ముక్కలు వదులుతాను. ఒక్కొక్క ముక్క వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే అయిపోతుంది ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి సర్దుకుంటే చాలు. అన్నీ సర్దుకున్నా ఫ్రెండ్స్. ఉడుకు పట్టింది కూర. ఇప్పుడు ఉల్లికాడలు కొత్తిమీర జల్లేస్తున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను కదా, ఇది మూత పెట్టి గుడ్డతో కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక చేతితో నేను పట్టుకున్నాను కాబట్టి కలపడానికి నాకు కుదరదు. తర్వాత కలుపుతాను. ప్రస్తుతానికి సిమ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. సిమ్లో ఒక 2 నిమిషాల నుంచి ఆపేస్తాను. ఇది రెడీ అయిపోయింది ఇగురు. ఉప్మా కూడా ఇది మరిగిందంటే రవ్వ వేసేస్తే అయిపోతుంది. రవ్వ వేసుకుంటున్నాను, గోధుమ రవ్వ. అన్నీ కొంచెం కొంచెమే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు. ఒకరికి జావ కాయాలి, ఒకరికి జ్యూస్ చేయాలి, ఒకరికి టిఫిన్ చేయాలి. ఇక నేను అంటారా ఏది ఉంటే అది తినేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చేసిన వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, అందుకని. కర్రీ ఉడికేలోగా ఇది జ్యూస్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకళ్ళకి జావ కూడా కాసేసాను. ఇది కట్ చేసుకుంటాను. ఈలోగా టిఫిన్కి వచ్చి ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఇది చూద్దాం ఒకసారి. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. హాఫ్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. జ్యూస్కి హాఫ్ ఉంచాను. ఈలోగా జ్యూస్ చేసుకుంటాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. టోనా ఫిష్ ముక్క చెదరకుండా ఉడికింది. ఇంకా ఆపేస్తా ఫ్రెండ్స్. ఎక్కువసేపు ఉడికినా చేప బాగోదు. చేప ఉడికి చెడింది, మాంసం ఉడక చెడిందని పెద్దోళ్ళు అంటారు కదా, అందుకని చేప ఎక్కువ ఉడకకూడదు. 10-15 నిమిషాలకు మించి ఏ చేప ఉడకకూడదు. ఆపేస్తున్నా ఫ్రెండ్స్. ఈ పక్కన ఇదేమైందో చూద్దాం. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. గోధుమ ఉప్మా ఆపేస్తున్నాను. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ తీసుకొచ్చేసాను డైనింగ్ టేబుల్ కాడికి. ఫిష్ కర్రీ ఈరోజు చేసినవి, వేడి వేడి అన్నం, టిఫిన్కి వచ్చి గోధుమ ఉప్మా, పాలు, రాగి జావ, కర్బూజా జ్యూస్. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన స్పెషల్. ఇదిగో ఇదొకటి మిగిలిపోయింది. ఇది ప్రాన్స్ పచ్చడి నైట్ చేశానండి. ఇది కూడా ఒకసారి పెడతాను వీడియో చేసింది. ఇదేనండి నేను చేసిన రెసిపీస్ ఇవి ఈరోజు. చూడండి, మీరు కూడా చేసుకోండి, మీ పిల్లల్ని సంతోషపెట్టండి. అందరూ హ్యాపీగా తింటారు.